హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వేరే ఊరు వచ్చాను. చేపల చెరువు ఉంది మా ఫ్రెండ్కి. ఇతను మా ఫ్రెండ్ చేపల చెరువు ఉంది, ఇతనికి చూపిస్తా అంటున్నాడు తీసుకెళ్ళి. సో సరదా చూసొద్దాం పదండి. మరి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? ఓకే, పద. 2 కిలోమీటర్స్ వస్తుందా? ఓకే ఓకే. మల్లికమ్మలు వాళ్ళు వచ్చారు. అవునవును. ఒకప్పుడు ఈ పని చేయాలంటే ఎంతో కష్టపడేవారు, చాలామంది పనిచేసేవారు. అలాంటిది సింపుల్గా అయిపోతుంది. ఇదే ఆయన చెరువు. ఒక చిన్న బోటు చెరువు. ఎన్ని చేపలు ఉంటాయి ఇందులో మొత్తం? దీంట్లో 150,000 నెంబర్ అండి. 150,000? దాంట్లో 50,000. ఈ చెరువు అంతట్లోనా? ఈ చెరువు అంతట్లో 150,000. 150,000 నెంబర్ ఉందా? ఓకే ఓకే. ఏమేస్తావు? ఏం చేపలు? చేపల పేర్లు ఏంటి? పంగాస్. పంగాస్ ఇక్కడ తింటారు ఆంధ్రాలోనే, పెద్ద బయటకు పంపిస్తావా? ఒరిస్సా సైడ్ వెళ్ళిపోద్ది. ఒరిస్సా? ఓకే ఓకే. యూట్యూబ్లో వచ్చేస్తావు, పర్లేదా? పర్లేదు, వచ్చింది. చూడండి చేపలు ఎలాగ ఆడుతున్నాయి లోపల. అవన్నీ చేపలే, అన్నీ ఒడిస్సా వెళ్ళిపోతాయి కదా నవీన్? ఒడిస్సా వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాయి అయితే. ఓకే ఓకే. 150,000 చేప ఉంటుందా? ఏ సైజు వచ్చాక తీస్తావు? కేజీన్నర యావరేజ్గా? వావ్, దంచేస్తానే. కెమెరా, వైఫై ఇవన్నీ పెట్టి మానిటర్ చేస్తున్నారు. ఎవరిని వచ్చినా సరే కెమెరా ఏంటంటే అలారం వస్తుంది జనాలు వచ్చారని. సో ఈ విధంగా ఇక్కడ 2 చెరువులు ఉన్నాయి. ఇంటికి బాగుంది. అగా మొత్తం ఫీడ్ వేస్తానికి ఫుల్ వచ్చేస్తున్నాయి. వావ్, సూపర్ సూపర్. పిచ్చి పిచ్చెక్కిపోతున్నాయి ఫీడ్ వేస్తాడికి. అవి చూడండి, మేత వేస్తాడికి ఎలా వచ్చేస్తున్నాయో. పిచ్చెక్కిపోతున్నాయి మొత్తం మేత కోసం. ఇవన్నీ చూడండి ఎలా వచ్చాయో. మొత్తం చూడండి ఎలా వచ్చాయో. మొత్తం ఫుల్గా వస్తాయి అన్నీ. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడికి మేత వేస్తున్నారని. నోరులు తెరుచుకొని ఎలా తింటున్నాయి చూడండి. వాటర్ని అంటే ఎంతసేపు తోడతావు అలా? వాటర్ డైలీ తోడుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటుంది. నీళ్ళు చేంజ్ చేస్తావా? అంటే ఫ్రెష్ వాటర్ వేసి అందులో వాటర్ తీసేస్తావా? అప్పుడప్పుడు ఒక 15 రోజులు ఒకసారి కొద్దిగా వాటర్, 15 డేస్కి ఒకసారి పాత వాటర్ తీసేస్తావు బయట. పాత వాటర్ కొద్దిగా తీసి ఫ్రెష్ వాటర్ వేస్తుంటావు.
ఇది మాత్రం డైలీ నడుస్తుంటుంది. ఇది స్లోగా వస్తుంది కదా, అదే స్పీడ్గా వస్తే ఒక 2 రోజులు తోడేసి ఆపేస్తాం. ఒక 2 days తోడేసి ఆపేస్తాం. అయితే ఇలా కంటిన్యూస్గా డైలీ ఫ్రెష్ వాటర్ వెళ్తుంటుంది. పాత వాటర్ మాత్రం 15 days ఒకసారి తీస్తావు. 15 days ఒకసారి తీస్తావా? నేను ఇప్పుడు ఆ బోట్ మీద తీసుకెళ్తా అంటున్నాడు లోపలికి. చూద్దాం బోట్ మీద ఎలాగుంటుందో. అవునా? 20 members అలా వచ్చాయి బోట్లో. ఓకే ఓకే ఓకే. 20 members వెళ్ళొచ్చంట ఈ బోట్లో. ఈ బోట్లో 20 members వెళ్ళొచ్చంట. బాగుంది నవీన్ నీ చెరువు. మొత్తం ఇలాగా బోటు మీద మంచిగా షికారు చేస్తున్నాం నవీన్ దయ వల్ల. అక్కడ ఒక కెమెరా ఒక కార్నర్లో. ఓకే, ఇలా మొత్తం సీసీ కెమెరాలో పెట్టుకున్నావు కదా, ఎవరిని వస్తావు అరుస్తాయి అనమాట. నీ ఫోన్కి అలారం వస్తుందా? ఓకే ఓకే ఓకే. టెక్నాలజీ బాగుంది నవీన్. సో కెమెరాలు వచ్చి అరుస్తాయి. ఓకే నవీన్, ఇప్పుడు పైన జల్లలు ఉన్నాయి కదా, అన్నీ జల్లలేనా? కిందన ఇంక వేరే ఐటమ్ వేరే ఫిష్ ఉంటుందా? ఓన్లీ జల్లలేసావు. నాటు చేప అంటే ఏంటి అది? శీలావతి. ఓకే, పక్క దాంట్లో శీలావతి ఉందా? ఓకే, అవును అవును. ప్లస్ సైజ్ బాగా వచ్చాయి ఇవి, బాగున్నాయి. మంచి చెప్పడం కొడుతున్నాయిగా. ఆ మాత్రం సైజ్ లేదు, కొట్టు అంత సౌండ్ రాదుగా. అవునా? ఓకే, బాగా వచ్చింది. ఇంకా తింటున్నాయి అక్కడ, కొట్టుకుంటున్నాయి. డైలీ ఎన్నిసార్లు వేస్తావు మేత? ఒకసారి. మార్నింగ్ వేస్తావా నైటా? 1 గంటకి వేస్తావా? ఓకే. 2 టన్నులు రోజు. ఫిష్ అంతా ఒరిస్సా వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ అక్కడి నుంచి సావుకారులు వస్తారా లేకపోతే ఇక్కడ వాళ్ళేనా? అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళకి నువ్వు అప్పు చెప్పేస్తావు, రేట్ ఇంత రేట్ అని చెప్పేసి. అలా షికారు చేయించావు బాగా, బాగుంది. హాల్టింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇదే మిషన్, ఇది ఫీడింగ్ మిషన్లా ఉంది. ఆడిపించి దీంట్లో ఫీడ్ ఆడిపించి వేస్తారు. పాడైపోయి ఉంటుంది ఇది. అంటే ఇక్కడ భూమి వాతావరణం ఏంటో చూసి దాని తగ్గట్టుగానే వేయాలి చేపని. అందుకని ఇక్కడ జల్లు వేసుకున్నావా? ఓకే ఓకే.